నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ విక్రయిస్తున్న 4 నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 2 కోట్ల రూపాయల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 నైజీరియన్లతో పాటు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 5 ప్రముఖులను అరెస్ట్ చేశారు. ఇందులో రకుల్ సోదరుడితో పాటు సినీ రంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. నైజీరియా నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫేక్ పాస్పోర్ట్ తో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చి వీరు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ 6 నెలల్లోనే 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు. ఇక డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా అరెస్ట్ అయినట్లు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అమన్ ప్రీత్ సింగ్ తో పాటు డ్రగ్స్ తీసుకున్న మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. వీరిలో 5 నుంచి శాంపిల్స్ తీసుకోగా వీరందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. అమన్ ప్రీత్ సింగ్ పరీక్షలో కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతానికి అమన్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ విచారణలో పెడ్లర్ గా తేలితే ఆ కేసు కూడా పెడతామన్నారు. ఇప్పటికైతే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వినియోగదారుడైన నిందితుడేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.